మాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దికి తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఫిలిం సర్కిల్లో దుమారం రేపుతున్నాయి. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవి నుంచి వైదొలుగుతున్నానని సిద్దికి చెప్పాడు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ మోహన్ లాల్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించామని మోహన్ లాల్ ప్రకటన విడుదల చేశారు. 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించిన అనంతరం కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అసోసియేషన్ మీద తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. ఎన్నికల తర్వాత కొత్త లీడర్షిప్ ఆధ్వర్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు. సమర్థవంతమైన నాయకత్వ బృందం నేతృత్వంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో బలపడుతుంది. మా తప్పిదాలను గుర్తించిన ప్రతి ఒక్కరికి తాము ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో జగదీష్, సూరజ్, వెంజరుమూడు, టోవినో థామస్ లాంటి పాపులర్ యాక్టర్లున్నారు. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందో అని అందరూ గజగజలాడుతున్నారట. రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలపై సిద్దికి ఇప్పటికే కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, కావాలనే తన పరువు మర్యాదలకు భంగం కలిగిస్తుందని, ఆమె కుట్రలపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో సిద్దికి కోరాడు. అసలు రేవతి సంపత్ వ్యాఖ్యలు కాంట్రవర్సీనా కాదా అన్నది అవతల పెడితే మీటూ వ్యవహారంలో ఇప్పటికే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి షేక్ అవుతోంది. దీనికి తోడు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు రావడంతో మరింత సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా స్టడీ చేసేందుకు కేరళ సర్కార్ హేమా కమిషన్కు బాధ్యతలు అప్పగించింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జికే హేమా ఆ కమిషన్కు నాయకత్వం వహించారు. నటి శారదాతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అఫీషియల్ కేబీ వాత్సల కుమారి కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమిషన్ ఇటీవలే నివేదికను సీఎం విజయన్కి సమర్పించింది. మలయాళ మూవీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగికంగా వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని, అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారన్న విషయాలు వెలుగులోకొచ్చాయి. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా మంది పెద్దలు ఫిలిం ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్నారని హేమా కమిటీ వెలుగులోకి తెచ్చింది. ప్రత్యేకించి మలయాళ ఫిలిం ఇండస్ట్రీని కొంతమంది క్రిమినల్ గ్యాంగ్ నియంత్రిస్తోందని కమిటీ పేర్కొంది. తమకు లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని నివేదికలో తెలిపింది. కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉంటుందని కమిటీ నివేదిక తెలిపింది. ఇవన్నీ ఇప్పుడు ఈ విషయాలన్నీ మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.